అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి. సో ఈరోజు మనం 2026కి కొత్త పదాలతో వెల్కమ్ చెప్పేద్దాం. సో ఈరోజు మనం 4 పవర్ఫుల్ వర్డ్స్తో 2026ని డిస్క్రైబ్ చేద్దామండి. సో మీరందరూ ఈ ఇయర్లో తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కమింగ్ టు ది ఫస్ట్ వర్డ్, 2026లో ఫస్ట్ వర్డ్ రెన్యూవల్. ఎలా పలకాలి కూడా మీకు ఆ వర్డ్ కిందే తెలుగులో ఇచ్చాను చూడండి. రెన్యూవల్ అంటే కొత్త ఆరంభం అని అర్థం అండి. సో మనందరికీ ప్రీవియస్ ఇయర్లో మనం ఏదైనా సాధించలేకపోయినా ఈ ఇయర్లో అన్నా ఒక టైం లిమిట్ పెట్టుకొని గోల్ సెట్ చేసుకొని సాధించండి. సో రెన్యూవల్ అంటే కొత్త ఆరంభం లేదా పునరుద్ధరణ లేదా నూతనీకరణ. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలి అంటే కొత్తగా మార్పు అని అర్థమండి. సో రెన్యూవల్ గురించి అర్థమైంది కదా. రెన్యూవల్ అనే పదాన్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు రెన్యూవల్ అనేది అడ్వాన్స్డ్ వర్డ్ కాబట్టి మనం జనరల్గా మన డైలీ లైఫ్లో ఏం వింటూ ఉంటాం ఈ వర్డ్ ప్లేస్లో లేదా ఏం వాడుతూ ఉంటామంటే రీఎస్టాబ్లిష్మెంట్ లేదా రెనోవేషన్, ఇంకా చెప్పాలి అంటే ఇంప్రూవ్మెంట్, రీబిల్డింగ్ అని వాడుతూ ఉంటారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. అంటే ఏమీ లేదు, ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట. ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెథడ్ అంటారండి. ఆ విడదీసిన ముక్కల్ని చంక్స్ లేదా సిలబల్స్ అంటామండి. సో ఇక్కడ రెన్యూవల్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? రే న్యూ అల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి, గుర్తుపెట్టుకోండి. మనం ఇదే పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ద న్యూ ఇయర్ 2026 రిప్రజెంట్స్ రెన్యూవల్. ద న్యూ ఇయర్ 2026 రిప్రజెంట్స్ రెన్యూవల్ అంటే కొత్త సంవత్సరం 2026 ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ మనం ఎక్కువగా వినే పదాలలో ఇది కూడా ఒకటండి. బ్రేక్ త్రూ అంటే ముందడుగు లేదా ముఖ్యమైన విజయం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఎన్నో ఆటంకాలను దాటిన తర్వాత వచ్చిన విజయం అని అర్థమండి, గుర్తుపెట్టుకోండి. సో మనం కొంతమంది పెద్దవాళ్ళు పురోగతి, కీలక ఆవిష్కరణ అని కూడా అంటూ ఉంటారు. సో బ్రేక్ త్రూ అంటే అర్థం కూడా అదే అండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని ఎలా పలకాలి వర్డ్ కిందే ఇచ్చాను చూడండి. సో ఈ పదాన్ని కూడా మనం నౌన్ కిందే కన్సిడర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా మన డైలీ లైఫ్లో ఈ వర్డ్ ప్లేస్లో ఏం వింటూ ఉంటాం? డెవలప్మెంట్, స్టెప్ ఫార్వర్డ్, సక్సెస్ అని వింటూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి. సో ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. మనం ఇదే పదాన్ని చంకు మెథడ్ ద్వారా బ్రేక్ త్రూ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ అన్నమాట. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, హార్డ్ వర్క్ విల్ లీడ్ టు ఏ బ్రేక్ త్రూ వన్ డే. అంటే ఏంటి? కష్టపడితే ఏదో ఒక రోజు తప్పకుండా గొప్ప ముందడుగు, గొప్ప విజయం వస్తుంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. మన 2026 కూడా ప్రీవియస్ ఇయర్ నేను గెలవలేదు, నాకు రాదు అని ఆలోచిస్తూ కూర్చోకుండా కొత్తగా ఆలోచించండి. ఎక్కడ ఆగిపోతున్నారో ఆ పాయింట్స్ అన్నీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ వర్డ్
మొమెంటం. ఎలా పలకాలి? మొమెంటం అని పలకాలి. మొమెంటం అంటే దూసుకుపోయే శక్తి, ముందుకు నడిపించే ధైర్యం, ముందుకు నడిపించే వేగం, ఉత్సాహం అని అర్థమండి. మనందరం కూడా ప్రీవియస్ ఇయర్లో జరిగినన్ని వదిలేసి మనం చాలా ముందుకి ధైర్యంతో ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని. సో ఈ పదం చాలా పవర్ఫుల్ పదం అనమాట. సో అర్థమైంది కదా. ఈ మొమెంటంని కూడా మనం నౌన్ కిందే కన్సిడర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనం మొమెంటం ప్లేస్లో డైలీ లైఫ్లో ఏం వింటూ ఉంటాం, ఏం వాడుతూ ఉంటాము అంటే మోటివేషన్, ఇంపల్స్, బూస్ట్ అని వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం కూడా. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ యూజ్ చేసి చెప్పాలి అంటే మొమెంటం అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి, గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా బిగినర్ లెవెల్లో ఉండి స్పెల్లింగ్స్ అట్ ద సేమ్ టైం ఎలా పలకాలి అనేది నేర్చుకోవాలి అనుకుంటే ఈ మెథడ్ బెస్ట్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో ఈ పదాన్ని వాడి మనం ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అన్న ఫస్ట్ ఎగ్జాంపుల్, క్యారీ దిస్ పాజిటివ్ మొమెంటం ఇంటూ 2026. జనరల్గా చాలామంది ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అబ్బా అది చేయాలి ఇది చేయాలనుకుంటారు. ఏదైనా ఎదురు దెబ్బ తగలంగానే రెండో రోజు నుంచే బద్ధకం అన్నమాట, అన్నీ వదిలేస్తారు. సో అలా ఉండకుండా సో ఇదే స్పిరిట్తో ముందుకెళ్ళండి, అనుకునే సాధించేదాకా అని ఈ సెంటెన్స్ కూడా అర్థం. సో ఈ సానుకూల ముందుకు నడిపించే శక్తిని 2026లోకి తీసుకెళ్ళండి. అంటే మీరు ఏదో జరగలేదు, మీరు అనుకున్నది అవ్వలేదని అలా ఆగిపోకుండా ఇలాగే ముందుకు వెళ్ళండి, ఇంకా ఎనర్జీతో ముందుకు వెళ్ళండి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అబాండెన్స్. ఎలా పలకాలి? అబాండెన్స్ అని పలకాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎక్కువగా వాడే అనమాట. సో అబాండెన్స్ అంటే సమృద్ధిగా, మన వాడుక భాషలో చెప్పాలి అంటే పుష్కలంగా అని అర్థం అండి. అంటే చాలా ఎక్కువగా ఉండడం అని అర్థం. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నీకేమమ్మా నీకు అన్నీ ఉన్నాయి అని, అదే అర్థం అనమాట. సో అబాండెన్స్ అంటే, అబాండెన్స్ అనేది కూడా నౌనే అండి. సో గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ ప్లేస్లో మనం జనరల్గా డైలీ లైఫ్లో వింటూ వాడుతూ ఉండే పదాలు ప్లెంటీ అంటే చాలా, బంచ్ అంటే కూడా ఎక్కువ, ఆల్ కైండ్ ఆఫ్ అంటే అన్ని వెరైటీసు, వాల్యూమ్ అన్నా కూడా ఎక్కువ, లాట్ ఆఫ్ అనే కదా. సో ఇవన్నీ మనం వాడుతూనే ఉంటాం. సో అడ్వాన్స్ లెవెల్ ఏం వాడాలి? అబాండెన్స్ అని వాడాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా అబాండెన్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ అనేది కూడా తప్పులు పోకుండా రాయగలుగుతామండి. మనం జనరల్గా ఈ పదాన్ని వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, విషింగ్ ఆల్ అబాండెన్స్ అండ్ హ్యాపీనెస్ ఇన్ 2026. 2026లో అందరికీ సమృద్ధి మరియు ఆనందం కలగాలి అని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ నేనే చెప్తున్నాను అనుకోండి. ఈ సెంటెన్స్ యొక్క అర్థం అదే అన్నమాట. సో అర్థమైంది కదా అబాండెన్స్ అంటే ఏమిటి అనేది. నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పలేదండి, ఎందుకంటే ఈరోజు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటారు కదా, ఎవ్వరు వీడియోస్ చూసే మూడ్లో ఉండరు. అందుకే ఈ 4 పవర్ఫుల్ పదాలు 2026కి పర్ఫెక్ట్గా సూటబుల్ అనమాట. సో అర్థమైంది కదా. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, స్మాల్ విన్స్ గివ్ డాష్. మనం 4 వర్డ్స్ గురించి నేర్చుకున్నాం కదా, దానిలో ఏ వర్డ్ అనేది ఇక్కడికి ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 2026 ఫస్ట్ డే అండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారు, ఎంతమంది ఇంట్రెస్ట్గా వీడియో చూస్తారనేది చూద్దాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.